వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత ఈరోజు మీకు మీ గ్రూప్ అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూచనలు కానీ సలహాలు కానీ మేము ఇస్తాం, మా సార్ కూడా చెప్తారు. ప్రతినిధులందరికీ నమస్కారం. మీకు ఏంటంటే ఇక్కడ మనం టోటల్గా 3,996 ఇల్లు కట్టడం జరిగింది ఇక్కడ సుడిగల్లో. అయితే కొంత అలాట్మెంట్ హ్యాండింగ్ ఓవర్ లాస్ట్ టైం తెలుసు మీకు. లాస్ట్ మనము అక్టోబర్ నవంబర్లో ఈ ఇళ్లను మీకు అలాట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని ఎలక్ట్రికల్ వైరింగ్లు, ఈ లిఫ్ట్స్ పనిచేయకపోవడము తెలుసుకోవడంతో గత 6 months నుంచి వెళ్ళి చాలా పెద్ద కాలనీ ఇది. 4,000 మంది ఇండ్లు, ఆల్మోస్ట్ 15,000-16,000 మంది జనాభా కాబోయే ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్క బ్లాక్ మనము ఎలక్ట్రికల్ వైరింగ్స్, ఈ మోటార్ వాటర్ సప్లై, పైప్ లైన్స్, లిఫ్ట్స్ అన్ని చెక్ చేసుకుంటూ వస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఈ మనకి 2-3 రోజులలో టోటల్గా అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇది రిపేర్ వర్క్స్ మనం ఒరిజినల్గా 2 years కింద కంప్లీట్ చేసినాము. కొంత జాప్యంతో కొంత వాటర్ సప్లై లేక, కరెంట్ లేక కొంత అలాట్మెంట్ జాప్యం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ మనం యాక్చువల్గా 4,000 మందికి ఇల్లు ఇద్దామని మన లోకల్ ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, గవర్నమెంట్ కానీ, ఇక్కడ కౌన్సిలర్ అందరికీ అందరం డిసైడ్ చేసుకున్నాం. 4,000 మందికి మనం ఆక్యుపై చేయాలనే ఆలోచనలోనే వర్క్లను చేయించాము. బట్ ఏంటంటే పవర్ సప్లై డిమాండ్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నది, పెద్ద కాలనీ కాబట్టి. దాంతో ఏంటంటే ఇక్కడ ఉన్న పవర్ సప్లై సరిపోదు, సెపరేట్ సబ్ స్టేషన్ వేసుకుంటే కానీ మాకు ఇక్కడ మేము విద్యుత్ ఇవ్వలేమని చెప్పి మన విద్యుత్ అధికారులు ఏంటంటే కొంచెం ఇక్కడ సబ్ స్టేషన్ వేద్దామన్న ఆలోచనలో వాళ్ళకు కూడా ఎలక్షన్ కోడ్ మధ్యలో కొద్దిగా లేట్ అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రావడం వల్ల టెండర్ పిలవడంలో కొంచెం జాప్యం జరిగింది. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు వాళ్ళు. ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మన సిఎండి గారు మిషన్పల్లి గారి దగ్గర పోయి పర్సనల్గా మాట్లాడించారు. మాకు తొందరగా కావాలి, పేదలంతా ప్రజలు తిరుగుతున్నారని చెప్పి. ప్లస్ ఇక్కడ లోకల్ కౌన్సిల్స్ కూడా ఎప్పటికప్పుడు మాకు సహకారం అందించడానికి వాళ్ళు ఎప్పుడు మాతోనే లాస్ట్ మీటింగ్కి వచ్చారు, పంపించారు. వాళ్ళసారి మీరు వాళ్ళకి పిలిపేయండి, మేము వాళ్ళకు కావాల్సిన బేసిక్ సదుపాయాలు ఏమి మేము చూసుకుంటాము, సెక్యూరిటీ చూసుకుంటామని కూడా వాళ్ళు ఎప్పటికీ మా స్టార్టింగ్ నుంచి 1 year నుంచి కూడా అప్పుడు ఎప్పుడైతే ఇనాగ్రేషన్ అయిందో అక్టోబర్ నవంబర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎప్పుడు మాకు వాళ్ళ కోఆపరేషన్కు సార్ మేము ఏమైనా సమస్యలు ఉంటే మేము దాన్ని టేకప్ చేద్దాము అని ఆలోచనతో వాళ్ళు కూడా మాకు ముందుకు రావడం జరిగింది. అదే సబ్ స్టేషన్ కంప్లీట్ చేసుకుంటే అందరూ రావచ్చు అని చెప్పడం జరిగింది. మీకు తెలిసిన విషయం. సో దాన్ని బట్టి మనం 500 మందికి కొంత లోకల్ బెనిఫిషరీస్ ఏవైతే మనకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ ల్యాండ్ కూడా మనకి దీని గురించి ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ముందు వాళ్ళ కొంతమందికి, మీరు అవుట్సైడ్ వాళ్ళు కూడా కొంతమందికి, మొత్తం టోటల్ ఒక 500 మందిని డిసైడ్ చేశాము. 500 మందికి ఇప్పుడు మీటర్లు ఇవ్వడంలో కొంచెం మనం ప్రయత్నం చేస్తున్నాము. సిఎండి గారి దగ్గర కూడా మేము ఆఫీషియల్గా పై లెవెల్లో కూడా చెప్పించాము, చేసేది. త్వరలో మనకు ఈ 500 మందికి మీటర్స్ వస్తాయి. దానికి సంబంధించిన మోటార్స్, బోర్వెల్స్, లిఫ్ట్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం జనరేటర్స్ కూడా కొత్త జనరేటర్స్ పెట్టడం జరిగింది. సో ఈ ఫైనల్ మెంబర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు 4,000 మందికి మనం 500 మాత్రం వేయగలిగినాము. ఇంకొక 2-3 నెలలు పడుతుంది. నేను అనుకుంటున్నా బహుశా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, దసరా వరకు టోటల్గా సబ్స్టేషన్ అయిపోతే అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 500 మందికి ఎవరైతే ఇస్తామనుకున్నారో వాళ్ళు ఎవరైతే నిజంగా ఇక్కడికి సామాన్ తీసుకొచ్చుకొని ఉంటాం అనుకున్నారో వాళ్ళని మాత్రమే ఇక్కడ వచ్చి ఉంటాము అనుకుంటేనే మీకు 500 మంది వచ్చి అప్లై చేసుకోమని మేము ఫస్ట్ చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మన ఖాళీ ఉంటే కానీ సెక్యూరిటీ ఇంతకుముందే చెప్తూ మేము వాచ్మెన్లు పెట్టినా ఆఫీస్ తరఫు నుంచి వెళ్ళి ఇతర ఖాళీకి వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరు. సో ఇప్పుడు మీకు నేను కూడా మీ అందరికీ కూడా కమిటీ ఏర్పడేది కాబట్టి మా వాచ్మెన్లతో కాబట్టి మీరు కూడా ఒక 2-3 blocks కలిసి ఒక వాచ్మెన్లను వాలంటీర్గా పెట్టుకుంటే కానీ మనకి ఇంత పెద్ద ఖాళీ కాపాడుకోలేము. ఎందుకంటే నైట్ టైంలో బాగా ఫిక్స్ అవుతున్నాయి. జవహర్లాల్లో కూడా ఇంకా మన చుట్టుపక్కల ఖాళీలో కూడా ఎక్కడైతే ఆక్యుపై కాలేదో, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైరింగ్, ఈ లిఫ్ట్లో సామాన్లు ఎత్తుకోవడము, లిఫ్ట్ ఫ్యాన్లు కూడా ఎత్తుకోవడము, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇది ఆ కష్టం మీద మన జేఎస్ఎఫ్సీ నుంచి రిపేర్స్ ఇచ్చి చేయడం జరిగింది. ఇక ముందు ఇక్కడ ఏ థెఫ్ట్ అయినా ఎలాంటి ఈ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మనకు ఎట్లాంటి గవర్నమెంట్ సపోర్ట్ రాదు. కొంచెం మీరు కూడా యాక్టివ్గా ఉండి అందరూ ఒక కమిటీ లాగా ఏర్పడి దీనికి కొంచెం మనకు సబ్స్టేషన్ వచ్చేంత వరకు ఇంకా 2-3 నెలలు పడుతుంది సబ్స్టేషన్కు. కొంచెం మీరు కూడా దీన్ని కొంచెం కాలనీ కాపాడుకోవాలి. ఇప్పుడు 500 మంది ఎవరైతే వస్తారో మీరు ఆల్రెడీ నేమ్స్ డిసైడ్ చేశారు, వాళ్ళకి మీటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళని ఇక్కడ వచ్చి ఉంటామని వాళ్ళే రండి. ఎందుకంటే మన కాలనీలో యాక్టివిటీ స్టార్ట్ కావాలి. సెక్యూరిటీ పర్పస్ మీరు వచ్చి ఉంటే కానీ మనకు ఒక్కొక్కటి ఇప్పుడు మన ఎక్కడ పోయినా నీళ్ళు, వాటర్ గురించి పోయినా, మనం వేరే సదుపాయాల గురించి పోయినా పబ్లిక్ వచ్చినా అని అడుగుతున్నారు. వాటర్ వాళ్ళు కూడా ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది ఉంటున్నారు, లిస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో నిజంగా వచ్చేవాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే బయట ఇల్లు కిరాయి కట్టుకొని ఉన్నారో అట్లాంటి 500 మంది అనుకున్నాము. మీరు వచ్చి
ఇక్కడ ఉంటే మీటర్ ఇప్పించి ప్రస్తుతం స్టార్ట్ చేద్దాము. లిఫ్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, కొంచెం చేశాము. ఒక 3 నెలలు పర్మిషన్ ఇచ్చారు, 2 నెలలు. కానీ వాళ్ళు కొంతమందే ఉంటారు, 45 మంది కానీ మా గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. ఇతర కానీ వాళ్ళతో కూడా సాధ్యం కాదు. నైట్లో వర్షకాలము, చలికాలము వాళ్ళు ఎక్కడ పడుకొని ఎక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ తెంపే ప్రాబ్లం ఉంటుంది. కొంచెం నేను కౌన్సిలర్ గారిని కూడా నలుగురిని లాస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేశాను, సార్ కొంచెం మీరు కూడా లోకల్ ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పి పెట్రోలింగ్ పెట్టేయండి సార్. ఏంటంటే ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాము. పోలీస్ స్టేషన్లో చెప్పి మనకు సాయంత్రం పూట నైట్ పూట్ల పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ వచ్చేటట్టు కొంచెం అలర్ట్ చేస్తాం, మేము కూడా చేస్తామని చెప్పి వాళ్ళు మాకు కూడా అన్ని విధాలుగా వాళ్ళు ఏ విషయం పైన వాళ్ళు కోఆపరేషన్గా ఉన్నారు. వాళ్ళు వెరీ కోఆపరేటివ్ ఉన్నారు. లోకల్ స్థానిక కౌన్సిలర్స్ అందరూ వాళ్ళకి పబ్లిక్ అంతా పేదవాళ్ళు ఇంత మంచి ఖాళీ కట్టియాలి, మీరు వచ్చి ఉండాలని అందరూ కోరుకుంటున్నాము. బట్ కొంత జాప్యం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించిన ఏది ఇప్పుడు ఏమేమి మన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఖాళీ ఎలాగా మనం దీన్ని మెయింటైన్ చేసుకోవాలి, మనకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటియో మా కొలీగ్ ఉన్నాడు నర్సయ్య గారు, మా టీము, మా కొలీగ్స్ ఇంజనీరింగ్స్ ఇప్పుడు సుధాకర్ ఉన్నారు, జగన్ కానీ వీళ్ళు మన నాగరాజు గారు కానీ ఇక్కడ మనం 5-6 కాలనీలు హ్యాండ్ ఓవర్ చేసాము. మనకి ఇంతకుముందు మేము మొత్తం 10 కాలనీల్లో హ్యాండ్ ఓవర్ చేసాము. మన దగ్గర వచ్చి గాజు రామనం, మన ఎక్కడి బౌద్ధపల్లి, దీపోచంపల్లి కూడా హ్యాండ్ ఓవర్ మన ఏరియాలో. ఇంకా వేరే అక్కడ ఎట్లాంటి మీరు నిర్వహణ గురించి మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎట్లా దీన్ని మనం ఇంత పెద్ద కాలనీ మామూలు చిన్న హౌసింగ్ బోర్డు ఇది 4,000 ఇల్లు ఇక్కడ మన ప్రాంతంలో పెద్దది ఇక్కడిది. దీని తర్వాత రాంపల్లిలో మనం 6,000 కట్టుకున్నాము. సో దాని గురించి మా ఫ్రెండ్ మా కొలీగ్ నర్సయ్య గారు డి గారు మీకు కొంచెం ఒకసారి బ్రీఫింగ్ ఇస్తారు. తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా మనం అడగవచ్చు. లోకల్ స్థానిక కౌన్సిలర్ కూడా ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనకు ప్రామిస్ చేశారు. సార్ వీళ్ళు వచ్చిన తర్వాత మేము కొంచెం అంగన్వాడీ కలెక్టర్ దగ్గర అంగన్వాడీ గురించి కానీ ఇక్కడ బస్సు సౌకర్యం కానీ కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ అవసరం పడుతుంది. ఇక్కడ రేషన్ షాప్ కావాలి, మనకు ఒక అంగన్వాడీ కావాలి, ఒక బస్సు సౌకర్యం కూడా మీకు కల్పిస్తాం అని వాళ్ళు కూడా మనకి ఎప్పటికీ వాళ్ళు మనకు సపోర్టివ్గా వాళ్ళు వస్తున్నారు. మీ గురించి పేదవాళ్ళు ఉన్నారు సార్, వీళ్ళకి మేము హెల్ప్ చేస్తామని వస్తున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఉండాల్సింది ఇదే ఏరియాలో మీరు వాళ్ళ లోకల్ మనకు వాళ్ళు కూడా మనకు సహాయ సహకారం అందిస్తారు. సో మీకు మాట్లాడిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం అడగవచ్చు. ఇంటికి బౌద్ధపల్లి దీపోచంపల్లి వస్తుంది. ఆ రెండు కూడా అందరికి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు బౌద్ధపల్లిలో ఆల్మోస్ట్ అందరూ బెనిఫిషియర్ వచ్చారు. వాళ్ళు ఆక్యుపేషన్ వాళ్ళ వాటర్ సప్లై కానీ పవర్ కానీ అన్ని సమకూడడం జరిగింది. దీపోచంపల్లి కూడా ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా బౌద్ధపల్లి దీపోచంపల్లి చేసినాం కాబట్టి ప్రతి బ్లాక్ నుంచి ఒక 2 లేకపోతే ఒక పెద్ద బ్లాక్ కాబట్టి ఒకరి చొప్పున ఇన్ఛార్జ్లను మీరు డిసైడ్ చేసుకొని దానికి ఇన్ఛార్జ్గా ఉండి ఆ బ్లాక్కు సంబంధించిన ఏదైనా కూడా మీరు సెక్యూరిటీకి సంబంధించి ఒక బ్లాక్ ఒక్కరో లేకపోతే ఇతరు చొప్పున ఆ బ్లాక్ ఇన్ఛార్జ్కి ఒక సెక్యూరిటీ పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆ సెక్యూరిటీ ఉన్నప్పుడే చెప్పాయి దాదాపు 2 కోట్ల వరకు టెస్టింగ్ మెటీరియల్స్ మళ్ళా గవర్నమెంట్ శాంక్షన్ చేయించేసి మళ్ళీ చేయించినారు. మళ్ళీ ఇంకా తర్వాత మన వైర్ పోయిందో ఇంక మోటార్ పోయిందో అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు చెప్పారు. ఇప్పుడే మీరు మనిషికి ఒక 400-200 పెట్టేసి వాచ్మెన్ పెట్టుకుంటే అయ్యేదానికంటే రేపు సెఫ్ట్ అయితే ఒక్కొక్కరు ₹1,00,000 వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని చిన్నదాంతోనే మీరు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి బ్లాక్ మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సబ్ స్టేషన్ అయ్యే వరకు దానికి మీ బ్లాక్ ఇన్ఛార్జ్ ఉన్న వరకు మీ బ్లాక్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు లిస్ట్ తీసుకొని అందరినీ కాంటాక్ట్ చేసుకుంటూ అందరికీ సెక్యూరిటీ ఒక్కొక్కసారి మళ్ళీ మీరు చూసుకుంటూ ప్రతి వారం ఆ సెక్యూరిటీ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటేనే ఈ ప్రాపర్టీని కాపాడుకోగలరు. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. వేరే ప్లాన్లు కూడా ఆల్రెడీ చేసిన తర్వాత కూడా టెస్టింగ్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితి మనం తెలిసి కూడా చేసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి కూడా మేము అసోసియేషన్ చేసుకోవాలి, అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలి. బౌద్ధపల్లిలో ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీ కింద అసోసియేషన్ ఫామ్ అయింది. తర్వాత రిజిస్టర్డ్ స్టాంప్స్ అసోసియేషన్ ఫామ్ అయితే చెల్లదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంత పెద్ద బ్లాక్ ఇది ఉన్నది కాబట్టి ఒక అసోసియేషన్ ఉంటే దానికి లీగాలిటీ ఉంటుంది. ఏదైనా పైసలు కలెక్ట్ చేసినా చెక్ రూపంలో కానీ అకౌంట్ పాస్తారు. కాబట్టి మీరు అటువంటిది మాకు దానికి కావాల్సిన ప్రొసీజర్ మా సుధాకర్ గారు లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. కంపల్సరీ మీరు ప్రతి బ్లాక్ నుంచి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఒకసారి మీటింగ్ పెట్టుకొని అందరు పబ్లిక్ గ్యాదరేషన్ చేసుకొని ఒక బ్లాక్ ఇన్ఛార్జ్గా అఫీషియల్గా ఎలక్ట్ చేసుకొని వాళ్ళందరి తరఫున ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండదు ఒక ప్యానల్గా వాళ్ళ ముందు మీకు ప్రాసెస్ చేసుకొని దాని ప్రకారం మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే దానికి 1-2 months ప్రాసెస్ అవుతుంది. అది చేసుకొని మీరు ముఖ్యంగా మీ ప్రాపర్టీని మీ బ్లాక్ని ఇది నాది, ఇది నాకు అప్పు చెప్పారు, ఇది నీకు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీరు
చూసుకుంటేనే ఈ ప్రాపర్టీని కాపాడుకోవడం అది దాని గురించి ఎంత కావాల్సిన కోరుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 500 మీటర్లు వచ్చినాయి మా వాళ్ళకి, మా కౌన్సిలర్ కూడా నేను నా ఉద్దేశం చెప్తున్నాను. తర్వాత ఈ 500 మందిని 7 బ్లాక్లు పిలిచినట్టుగా తెలిసింది. అందరూ 500 మంది వస్తే బెస్టే, కానీ నా అనుభవం ప్రకారం నేను 2000 మంది ఉన్న కాలంలో కూడా 200 400 రావట్లేదు ఆక్యుపేషన్కు వాస్తవానికి. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్స్ అయినాయి, ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి నేను మా వాళ్ళ కౌన్సిలర్ గారికి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాపర్టీని కాపాడుకోవాలంటే వచ్చిన వాళ్ళ కానీ 500 మంది సెలెక్ట్ చేసినారు. 500 మీటర్లు వస్తాయి. 500 మీటర్లు కూడా ఇండివిజువల్గా రావాలి, మాకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేరు మీద వస్తాయి. తర్వాత మీరు మార్చుకోవాల్సి వస్తుంది. ఒక నెల బిల్లు వచ్చిన తర్వాత మీ పట్టా సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ మీ పేరు మీద మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు 500 మందికి ఒక 15 రోజులు 20 రోజులు వచ్చాడు, లిటరల్గా వచ్చేటోడు. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి, ప్రాపర్టీని కాపాడుకోవాలి ఉండాలి. ఎవరికైతే కంపల్సరీ అవసరం ఉందో, నాకు ఇల్లు లేదు రోడ్లు పడుతుందో అటువంటి వాళ్ళకు ముందు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు ఇచ్చిన తర్వాత కూడా ఫిజికల్గా వాళ్ళు సామాన్తో ఇక్కడ ఉండటానికి రాకపోతే ఆ ఉన్న మిగిలిన మీటర్లని ఆ ఇతరులకు బ్లాక్ 10 చొప్పునో ఇంట్లో 5 చొప్పున ఎన్నో వస్తుంది వస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ బ్లాక్లలో వాళ్ళు ఉంటారు. ఆ ప్రాపర్టీని కాపాడుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. మీరు కూడా ఆలోచిస్తారు. కాలేజీ చేసిన కాబట్టి నేను అందరూ చెప్తున్నా, మీరు కూడా అందరూ పెద్ద మనసుకొని వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళకి 500 మంది వస్తే ఓకే, రాకుండా కూడా నేను వస్తా అని సామాన్ పెట్టుకుందా అని కాకుండా మీరు పెద్ద అందరికీ కూడా 2 నెలల తర్వాత అందరికి వస్తాయి. ఒక్కొక్క పెద్ద మనసుతో కొట్టుకొని చూస్తే అందరికి ప్రాపర్టీ కనపడతాయి. అందరికి కూడా పవర్ కూడా ఇవ్వనట్టుట. ఆ సార్ కూడా ప్రయత్నం చేస్తాడు, అన్ని ప్రాపర్టీ అయితే ఇవ్వలేము అని అన్నారట. అది కూడా ప్రాబ్లం ఉంది. మళ్ళీ జనరేటర్లు ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా సర్వైవ్ కావాలి. కొన్ని కాలనీలు ఉన్నారు 3 నెలల నుంచి ఏం కరెంట్ లేకున్నా ఇల్లు లేకున్నా ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంత ప్రాపర్టీ వచ్చినప్పుడు మనం కొన్ని కష్టాలు ఉంటాయి. ఈవెన్ పెద్ద పెద్ద కోటి రూపాయలు పెట్టిందని కూడా ముందు పోగానే అన్ని ఫెసిలిటీస్ ఉండవు, పోయిన తర్వాత సాధించుకోవాల్సి ఉంటాయి. కాబట్టి మన ప్రాపర్టీ మనకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఉన్నా కూడా అన్నిటికీ ఏది గవర్నమెంట్ ఇది చేయలేదు అది చేయలేదని కాకుండా మనది మనం ఉన్నదానికి తప్పుకుంటూ అది చేసాము, ఉన్నదాన్ని కాపాడుకొని చేసుకోవాలని నా ఉద్దేశం. ఒక 2 ఉన్నాయి. సార్ వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ సార్ వాళ్ళకి తెలుసు, కొంచెము కౌన్సిలర్ సార్లకు కూడా తెలుసు. పూర్తిగా చెప్తామనే ఒక తాపేద మీకు కూడా తెలియాలి. ఇప్పుడు అడ్మిన్స్ అంటే మొత్తం అందరూ తెలియదు. ఇప్పుడు అందరం ఒకసారి సమావేశమైనాం కాబట్టి మీకు తెలియాలి. ఇక్కడ మనకు కరెంట్ ప్రాబ్లం ఉంది, ఒకటి వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం అంటే బోర్స్ ఉన్నాయి కానీ మిషన్ భగీరథ వాటర్ ఏదైతే ఉందో తాగే నీళ్ళు అది కొంచెం ప్రాబ్లం ఉంది. అదొకటి. కరెంట్ది మెయిన్. ఆ కరెంట్ ఏంటంటే ఇక్కడ లేదు లైన్ మనకు దగ్గరలో ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో లైన్ ఉంది. ఒక సబ్స్టేషన్ కావాలని ఇంతకుముందు తిరిగినాం. ఆ సబ్స్టేషన్ గురించి తిరిగితే మనకి ఏం జరుగుతుందంటే మేము ఇప్పటికీ ఒక 10 సార్లు పోయినాం. ఎక్కడ గంట ఇక్కడ అంటే ఒక 4-5 జాగాలు తిరిగినాం. తిరిగితే అది ఇప్పటి వరకు వచ్చి సర్వే చేసుకొని పోయారు కానీ స్టార్ట్ చేయలేదు సార్ అని కూడా సార్ వాళ్ళతో విన్నపించుకున్నాం. మేము కౌన్సిలర్లతో కూడా విన్నపించుకున్నాం. అయితే ఎందుకు జరుగుతలేదు అని అంటే ఇప్పుడు ఇట్లా సంగతి సార్ అని మన రవీంద్ర సార్ గారిని కూడా నేను అడిగినాను. అడిగితే సార్ అన్నారు, లేదు విష్ణు ఒకసారి ఏం చేయండి అంటే గోపి విష్ణు మీరంతా ఒక టీం అయ్యి మీ అడ్మిన్స్ రేపు వస్తారు కదా, ఎవరైనా అందరూ ఒక టీం అయ్యి ఒక 10-20 మంది పోయి గట్టిగా మీ కౌన్సిలర్లు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, అందరూ కలిసి గట్టిగా కూర్చుంటేనే పని అవుతుంది. ఇప్పుడు ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఉంది, బయట కలుపుతున్నారు. వాళ్ళకి ఏంటి 2 లక్షల చిల్లర మేము వచ్చినాయి అంటే కదా సార్ వాళ్ళు శాంక్షన్ చేసారు కదా అని మేము అడిగితే లేదు 2019లో అవి శాంక్షన్ అయ్యి ఇప్పుడు పెరిగిపోయింది అమౌంట్. ఇప్పుడు 2024 మాకు సరిపోవన్నట్టు మాకు. అదే విషయం సార్తో మొన్న మేమందరం కలిసి టీం నెంబర్ అడిగినాం. అడిగితే సార్ అన్నారు, మీరు అట్లా కాదు, ఒకసారి అందరు కలిసి టీం వర్క్ చేసి అందరు అడ్మిన్స్ కానీ మనం కానీ ఒకసారి గట్టిగా కూర్చోండి, పని అయిపోతుంది. మేము ఇవన్నీ ఇక్కడ అడిగి ఉన్నాము, వాళ్ళు మాకు పూర్తిగా ఏది ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మా దగ్గరికి రావట్లేదని దాని విషయమే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. పూర్తి సపోర్టు మీది, ఇప్పుడు మనది ఈ 32 ఫ్లాట్స్ అడ్మిన్స్ అందరిది, మనం అందరం కలిసి ఒక ఐక్యమత్యంగా ఉండి ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడన్నా మనం ఒక 2 రోజులు 6 రోజులు అలా చూసుకొని మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని టెలికాన్ఫరెన్స్ మామూలుగా
మాట్లాడుకుని ఒక దగ్గర కలిసి ఒక 10 మంది ఒకటేసారి 100 మంది 1000 మంది పోతే మనం పోనీయాలి. అక్కడ పోలీసులు రావడమో ఏదో ఏదో ప్రాబ్లం అవుతుంది. అంతమంది కాకుండా ఒక 50 మంది 100 మంది పోయి మనకి ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే 4 కౌన్సిలర్ సార్లు ఉన్నారు ఇక్కడ. మనకు ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. సార్లు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మనం అడిగితే. అందరం అడగాలి. ఇప్పుడు మేము తెచ్చినట్టు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ స్థలం ఇప్పించేటప్పుడు ఎన్నో వివాదాలు వచ్చినా కానీ గ్రామాన్ని ఎదిరించి మీకోసం డబుల్ బెడ్రూమ్ కావాలనే ఉద్దేశంతో కష్టాలు పడి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ముందుకు వచ్చి ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందుకే అదే కాకుండా మరి రవీంద్ర సార్ ఈ విషయంలో మొదటి నుంచి కూడా ప్రతి విషయంలో ముందుకుంటూ మరి చివరి దాకా ఈరోజు మనం ఇక్కడ ఇళ్లలో చేరేదాకా మన ఎంబడి కష్టపడుతూ సహాయ సహకారాలు ఇస్తూ మరి ఆ సహాయాన్ని ఎంతో మర్చిపోలేని విధానికి సహాయాన్ని మనం తీసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి చివరి దాకా కూడా కాకపోతే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు వచ్చి ముఠా వేసి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మనం ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ ఇల్లు వచ్చే వరకు రకరకాల మనుషులు రకరకాల మోసాలతోటి డబ్బులని ఎవరికి అదే ఎక్కడ ₹1 ఇవ్వకండి. ఇచ్చినట్టుంటే మా దృష్టికి తీసుకుని మేము వస్తాం. కానీ వేరే వాళ్ళకి మోసపోతే మాత్రం వేరే పాలవుతాం. ఈ విషయంలో కేర్ఫుల్ ఉండాలి. ఆల్రెడీ మీకు ఇల్లు ఇచ్చారు, ఇంకా డబ్బులు ఏమో అవసరం ఉంటే ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఉంటే దానికి బ్లాక్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా ఏదంటే మీరు చర్చ చేసుకుని వాళ్ళ ద్వారా ఏదంటే మాట్లాడుకోండి. మోసం అనేది పెద్దలందరికీ, మా సంస్థల గారికి, గోపాలన్న గారికి, కృష్ణరావు గారికి, సీనన్న గారికి సలహాలు సూచనలు అన్నీ నాకు సార్ వాళ్ళు కానీ లాగా చాలా చక్కగా చెప్పారు. మెయిన్ ఇప్పుడు 37 బ్లాక్స్ అయితే అంటే ఒక బ్లాక్ వచ్చి 3 అడ్మిన్స్ 4 అడ్మిన్స్ ఉన్నారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడైతే 5 బ్లాక్లకు మీటర్లు ఇచ్చారు. 5 బ్లాక్లకు మీటర్లు ఇచ్చారు. ప్రజెంట్ వాళ్ళైతే కంపల్సరీ ఇప్పుడు రావాలి, వస్తారు. వచ్చిన వాళ్ళు ఇప్పుడు దానికి నేను ఈ 37 బ్లాక్లకు బ్యాక్ బోన్ మారలేదు. ఎందుకంటే ఫస్ట్ మీటర్లు మీకు వస్తున్నాయి కాబట్టి, ఇళ్ళకి మీరు వస్తుంది కాబట్టి మీరు ఎంత చక్కగా మెయింటైన్ చేస్తే ఫ్యూచర్ వాళ్ళు వచ్చిన మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటారు. మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటామని మీరిగిన మీ 500 కుటుంబాలు ఇప్పుడు మరీ జాగ్రత్త ఉండి మిగిలిన 37 బ్లాక్ల ఉన్న సంరక్షణలో మిగిలిన పాలు పంచుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీకు ఎల్లవేళగా అన్ని విషయాల్లో మేమందరం తోడ్పాటుగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్తూ ముగిస్తున్నాం. కొన్ని వేరే కాలనీలలో ఈ బీహారీ మూటలు, ఒరిస్సా మూటలు ఏం చేస్తున్నాయంటే ముఠాలు మీకు ఇల్లు వచ్చింది కదా, కరెంట్ బిడ్డ రాలేదు, మీకు నీళ్లు రాలేదు కదా, నీళ్ళు ఇప్పిస్తామని చెప్పి గూగుల్ పేలలో మా వేరే కాలనీలో 3000, 5000 దొంగ ఐడి కార్డు తయారు చేస్తుండ్రు. జిహెచ్ఎంసీ మీదనో ఇక్కడ మున్సిపాలిటీ మీద తయారు చేసి నేను మాట్లాడుతున్నా. మా ఐడి కార్డు కూడా మా కొలీగ్స్ అందరి దగ్గర ఉన్నాయి. మేము మీకు గ్రూప్లో షేర్ చేస్తా. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఒక బీహారీ అండ్ ఒరిస్సా ముఠాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు మీ లిస్టు తీసుకుంటుండ్రు ఆన్లైన్లో, కలెక్టర్ ఆఫీస్లో వేరే తీసుకొని మనకు ఫోన్ చేస్తారు. చేసి మీకు బిల్లు వచ్చింది కదా అంటే మీరేమప్పుడు కరెక్ట్ వచ్చింది సార్ అంటాం. నేను మాట్లాడుతున్నా, నా ఐడి కార్డు ఇది ఇదిలా మాట్లాడతారు. జనరల్గా తెలుగులో మాట్లాడు, మన వాళ్ళు కాదు వాళ్ళు ప్రాంతం. ఇప్పుడు మాకు నల్లగలలో కానీ, శంకరపల్లిలో కానీ, రకరకాల బాచుపల్లిలో కానీ చాలా పోలీస్ కేసులు పెట్టాం కానీ కంట్రోల్ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన కౌన్సిలర్ సార్ అంతా మీకు సిరిసియర్గా చెప్పాడు, డబ్బులు ఇచ్చి మోసపోకండి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే తెలియక అమాయకులు 5000 సార్ మీటర్ రావాలి, నాకు మీటర్ వస్తే మన 5000 కొట్టడము, 10,000 కొట్టడము. తర్వాత ఇక్కడికి వస్తారు సార్ నాకు మీటర్ వస్తే అంటే ఎవరు మీటర్ 20,000 కొట్టినని చాలా మోసాలు జరుగుతున్నాయి. వీళ్ళకు మీ బ్లాక్లో అందరికీ మీరు అవేర్నెస్ చేయండి. ఇంతకుముందు కౌన్సిలర్ కూడా చెప్పారు, ఎవరికి కూడా ₹1 ఇచ్చే అవసరం లేదు. వాట్సాప్